కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామ శివార్లోని వ్యవసాయ భూమి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన చిదుర కవిత కేసును ఛేదించిన పోలీసులు చిదుర కవితను దోమకొండ మండలం చింతామణిపల్లి గ్రామానికి చెందిన జంగంపల్లి మహేష్ హత్య చేసినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కవిత వద్ద ₹1,00,000 అప్పు తీసుకుని వాటిని చెల్లించవద్దు అనే ఉద్దేశంతో పథకం ప్రకారం కవితను హత్య చేసిన మహేష్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి మహేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు మహేష్ వద్ద ఒక జత బంగారు కమ్మలు ఒక జత బంగారు మార్టీలు ఉంగరంతో పాటు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఒక ఆడమనిషి షేర్ ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్ గా టీమ్ వెళ్ళి అక్కడ చెక్ చేసిన తర్వాత అక్కడ ఆ ఉన్న దగ్గర నుంచి ఆ గోల్డ్ ఐటమ్స్ కానీ ఆర్నమెంట్ జనరల్ గా లేడీస్ చేసుకున్న ఆర్నమెంట్స్ తీసుకోవడం గమనించి దాని ఎంక్వైరీ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అండ్ ఇప్పుడు టెక్నికల్ డేటా అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత మనకు ఈ రోజు అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ కేసు వివరాలకు వెళ్తే ఈ యాక్షన్ మర్డర్ జరిగింది 30వ తారీఖు సాయంత్రం మనకి మర్డర్ జరిగింది. యాక్చువల్గా అక్యూజ్డ్ విక్టిమ్ కి గత 4-5 ఏళ్ల ముందు నుంచి పరిచయం ఉంది, బట్ వెరీ ఫ్రీక్వెంట్ పరిచయం కాదు. అంతకుముందు వాళ్ళకు కొంత ఫినాన్షియల్ రిలేషన్ కూడా ఉంది. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేసినారో ఆ అక్యూజ్డ్ కి 2024 మిస్సింగ్ కేసు, దాని తర్వాత సబ్సిక్వెంట్ గా మర్డర్ కూడా అయినట్టు తెలిసిన కేసులో కూడా ఇతను నిందితుడు. ఇతను 2024లో జైలుకు వెళ్ళడం జరిగింది. రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ కోర్టు వారు ఇచ్చిన బెయిల్ తోటి అతను బయటికి రావడం, అతను బెయిల్ తీసుకోవడానికి సుమారుగా కొంత డబ్బు ఖర్చు చేయడం జరిగింది. సుమారు ₹1,00,000 ఆ బెయిల్ కొరకు అతను చేసిన అప్పు ఈ లేడీ చేయడం జరిగింది. అండ్ ఆ అప్పు విషయానికి సంబంధించి ఈ లేడీ కంటిన్యూస్ గా ఎవరైతే చనిపోయిన డిసీజ్ లేడీ ఉన్నారో ఆ లేడీ కంటిన్యూస్ గా అప్పు విషయం అడిగేసరికి ఆవిడ కూడా చంపేయడం జరిగింది. అండ్ ఆవిడ వద్ద నుంచి కూడా కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ఆవిడ మొబైల్ ఫోన్ కూడా అతను ఎత్తుకొని నుంచి పాల్గొనడం జరిగింది. సో గతంలో లాస్ట్ టైం మనం మర్డర్ చేసినప్పుడు ఎలా దొరికిపోయాడో తెలుసు. సో ఈసారి అటువంటి తప్పులు చేయకుండా అతను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. బట్ స్టిల్ మనం కొంచెం అనాలిసిస్ చేసుకుని అతను ఎన్నిసార్లు కూడా డిఫరెంట్ గా ట్రై చేసినా కూడా అతన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ కేసు మొత్తం కూడా విత్ ఇన్ 48 hours లోనే సాల్వ్ చేసిన మన జగన్పల్లి పోలీస్ టీమ్ కి అండ్ ఇన్స్పెక్టర్ గారు కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. సో ఆ అక్యూజ్ దగ్గర నుంచి సీజ్ చేసింది ఒక జత బంగారు కమ్మలు, ఒక జత బంగారు మార్టీలు అండ్ ఒక ఉంగరం, ఒక మొబైల్ ఫోన్ ఇవి సీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్సన్ ని ప్రీవియస్ గా ఇప్పుడు ఏదైతే బెయిల్ గ్రాంట్ అయిందో ఆ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా ఆల్రెడీ అప్లికేషన్ మూవ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ కూడా ఇమీడియట్ గా జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాము. అండ్ ఫర్దర్ గా